నువ్వు అందరినీ నమ్ముతావు, అందరికీ సహాయం చేస్తావు, అందరూ నా వాళ్ళు అనుకుంటావు. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకేమైనా సహాయం చేశారా? సరే, చేయకపోతే చేయకపోయారు. ఇప్పుడు నీ మీదే మాట్లాడుతున్నారు కదా, నీకు వ్యతిరేకంగానే లేచారు కదా, నీ గురించే గుసగుసలాడుతున్నారు కదా అని నిన్ను ప్రేమించే ఆప్తులు కొంతమంది నీ మీద నిష్ఠూరు పెట్టేటువంటి వారు ఉంటారు అప్పుడప్పుడు. ఎందుకు? నిన్ను ప్రేమించే. అప్పుడు నువ్వు కూడా అయోమయంలో పడిపోతావు. నిజమే కదా, నా భార్య చెప్పింది, నా అన్నదమ్ములు చెప్పింది, నా స్నేహితులు చెప్పింది నిజమే కదా, నేను అందరికీ సహాయం చేస్తాను, వారు నాకెందుకు ఇలా కీడు చేశారు, నాకు ఎలా చేయాలనిపించింది, నేను ఇంత సహాయం చేశాను కదా అని కొన్నిసార్లు మనం కుమిలి బాధపడి ఒక ఆలోచనకు వస్తాం. ఛీ, ఎవరికి మేలు చేయకూడదు, ఎవరిని నమ్మకూడదు అని అనిపిస్తుంది. ప్రియులారా, మీరు గమనించాలి. అయితే బైబుల్ ఏం చెబుతుంది? దానికి భిన్నంగా చెబుతుంది. నువ్వు మేలు చేసి కీడు అనుభవించుట బహు మంచిది. నేను చెబుతున్నాను, నువ్వు చెయ్యి, నువ్వు అలిసిపోమాక. ఒకవేళ మనుషులు అన్యాయం చేయొచ్చు గాని మేలు చేస్తున్న నీకు దేవుడు అన్యాయం చేయడు.